ఏంటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అయ్యా డిప్యూటీ ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాగా పరిణితి చెందారు. వాస్తవానికి ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటికంటే కూటమి ప్రభుత్వంలోకి చేరినప్పటికంటే కూడా ఇప్పుడు బాగా పరిణితి చెందారు. ఓకే. కాబట్టి ఆయన కూడా చంద్రబాబు గారి పాలనను పూర్తిగా వీక్షిస్తూ ఉన్నారు, చూసి నేర్చుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉంటుందా, అడ్మినిస్ట్రేషన్లో మనం ఇన్ని మెలకువలు ఉన్నాయనేది ఆయన కూడా చూసి నేర్చుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఆయన కూడా వెళ్తున్నారు. అంటే పాలన ఎంత కష్టతర సాధ్యం అనేది ఆయనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఆయన కూడా ఒక స్టూడెంట్ లాగా తనను పాలన నేర్చుకుంటున్నారు. అది నిజంగా అభినందించదగ్గ విషయం. ఇలా ఆయన కొనసాగితే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఆయన శాఖలన్నింటిలో కూడా ఆయన ఖచ్చితమైన వ్యవహార తీరు చూపిస్తూ, అలాగే ఇతర శాఖల్లో ఏదైనా తప్పు దొరికినా సరే దాన్ని ఎత్తి చూపించి ఇది మనం తప్పు చేస్తున్నాం, ఈ తప్పును సరిదిద్దుకుందాం అనేటువంటి దిశలో ఆయన చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని తీసుకోవడం, దానిని మళ్ళీ క్లియర్ చేయడం, ఇది వీళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా పోతా ఉంది. దానికి బీజేపీ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్ ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తన భార్యకి మాత్రం గుండు కొట్టించాలని చెప్పి పేర్ని నాని అంటున్నారు. దాని మీద అండి ఇది రాజకీయం కోసం మాత్రం కాదు, ఇది పూర్తిగా వాళ్ళ సొంత విషయం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి సమస్య జరిగితే ఆ సమస్య కోసం ఎవరైనా దేవుడు మొక్కుంటారు. ఎవరైనా దేవుడిని అయ్యా నాకు ఈ సమస్య నా బిడ్డకు తీర్చు, నేను నడిచొచ్చో లేకపోతే ఇంకోటి తలనేలు సమర్పించుకుంటానని ఆమె ఒకవేళ ఫారెనరే కావచ్చు, కానీ ఆమె కొడుకు అది తల్లి ప్రేమ అనేది ఒకటి ఉంటుంది చూసావా, ఆ తల్లి ప్రేమ అనేది ఆమెను అక్కడ తల్లినాలు సమర్పించేలాగా చేసింది. రెండవది ఆమె ఫారెనర్ అయినా ఆమె అక్కడ పైకి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తిరుమలకి ఏదైతే ఉందో అది పాటించి ఆమె వెళ్ళి తల్లినాలు తీసుకుంది. మరి మీరెందుకు ఆ పని చేయలేదు మేము అడుగుతున్నాం. ఈ రోజు కూడా భువనేశ్వర్ గారిని బయటికి లాగారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్యను లాగుతున్నారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా బయటకు లాగడం మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయం కోసం వీళ్ళకు ఒకటండి, రాజకీయం చేయడానికి వేరేటువంటి అవకాశాలు ఏవి దొరకట్లా. ఓకే. వీళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళను బయటికి లాగితే వీళ్ళు కొంచెము ఎక్కడ దారి తప్పి ప్రవర్తిస్తే దాన్ని ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్ళి ప్రజలకు చూపించి ఏదో చేయాలని కల్లబొల్లిగా ఆలోచన చేస్తున్నారు. ఎవరు దారి తప్పేవాళ్ళు లేరు. ఎవరిని ఏం మాట్లాడినా చట్టబద్ధంగా మాట్లాడతారు, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతారు. మా వాళ్ళు కూడా ఖచ్చితంగా దానికి తగినటువంటి రీతిలో మాత్రం ప్రవర్తిస్తాం, అంతే తప్ప వాళ్ళు అనుకున్నటువంటిది జరగదు, వాళ్ళు ఉచ్చులో పడే ప్రసక్తే లేదు.